ప్రార్థించదము. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైన పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని ఈ 2026వ సంవత్సరంలో మొదటి మాసం అంతా కూడా తండ్రి ప్రభు నీ కనికరం నీ కటాక్షం మా మీద కనుపరిచి తండ్రి ప్రభు మొదటి మాసం ముగించుకొని రెండవ మాసంలో తండ్రి ప్రభు ప్రవేశించడానికి మొదటి దినమున మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభు నీ వాక్కులను తండ్రి ప్రభు వినడానికి సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి ప్రభు నీ యొక్క వాక్కులను నీ మాటలను తండ్రి ప్రభు మిమ్మల్ని చూసేటటువంటి విధముగా మీరున్న చోటుకు చేర్చబడేటటువంటి విధముగా మార్గముగా తండ్రి ప్రభ గుర్తెరిగి ఆ దిశగా తండ్రి ప్రభ నీ వాక్కును ధ్యానించేటటువంటి ఆత్మను ధ్యానించేటటువంటి నీ మహాభాగ్యమును నాకు మాకందరికీ తండ్రి ప్రభ మీరు కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతుకులాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 33వ అధ్యాయము దేవునికి మోషేకు మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి సంభాషణను ఈ సమయంలో మనము క్లుప్తంగా ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మరి దేవుడు మోషేని పిలిచి మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. సో వీరిద్దరి యొక్క మాటలలో ఉన్నటువంటి ఆ భావమును ఈ రోజున మనకు ఏ విధంగా వర్తిస్తుందో పరిశుద్ధమైనటువంటి ఈ వాక్కు ద్వారా మరి ధ్యానిస్తూ ఉంటుండగా మనమందరం కూడా శ్రద్ధగా ఈ వాక్కులను వినడానికి ఆత్మలో సిద్ధపడదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 13వ వచనములో దేవుడు తనతో మాట్లాడిన పిదప మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే యొక్క సమాధానము ఇక్కడ మనము గమనించినట్లయితే 13వ వచనం, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. ఇక్కడ దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఏం కోరుకుంటూ ఉన్నాడు దేవునిని అనంటే, ఒకవేళ నీ కటాక్షం, ఒకవేళ నీ కనికరం, ఒకవేళ నీ దయ, ఒకవేళ నీ కృప నా ఎడల కలిగితే ఆ కటాక్షమును బట్టి ఆ కనికరమును బట్టి ఏం కోరుకుంటున్నాడు అనంటే, నీ మార్గమును నాకు తెలుపుము అని అంటున్నాడు. అక్కడైతే ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని విడిపించటానికి ఏ మార్గములో నడిపిస్తాడో మోషేకు తెలియదు, ఎక్కడికి నడిపిస్తాడో తెలియదు. కానీ దేవుడు నడిపిస్తాను అని మాట ఇచ్చాడు. అయితే నువ్వు నడిపిస్తానన్నావు, ఎక్కడికి తీసుకుని వెళ్తావు నువ్వు చెప్పావు, కాబట్టి నాకు ఆ మార్గము తెలియదు, నేను వెళ్ళవలసినటువంటి చోటు నువ్వు చెప్తూ ఉన్నావు, కానీ ఆ చోటుకు వెళ్ళాల్సినటువంటి మార్గం నాకు తెలియదు. అట్లాగే ఈ రోజున కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుని విశ్వసించినటువంటి మనందరము కూడా ఆనాడు వారు ఐగుప్తు యొక్క దాసత్వములో నుంచి, ఆ బానిసత్వములో నుంచి పాలుతేనెలు ప్రవహించేటటువంటి పరిశుద్ధ పట్టణము అని అర్థం ఇచ్చేటటువంటి పరలోక రాజ్యమునకు సాదృశ్యమైనటువంటి చోటుకు దేవుడు ఏ విధంగానైతే మోషే గారి ద్వారా తీసుకువెళతానని మాట ఇచ్చినప్పుడు మోషే గారు అంటున్నారు, నువ్వు తీసుకుని వెళుతున్నటువంటి చోటుకు నాకు మార్గమును తెలుపుము అని అన్నాడు. అలాగే మన మధ్యలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నడిపించేటటువంటి ఒక నాయకుడిగా, ఒక అభిషక్తుడిగా 2026 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి మోషే గారు ఏ మార్గమునైతే నాకు తెలుపుము అని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి అడిగాడో ఆ మార్గమును నేనే అని యేసు చెప్పాడు. సో నీ మార్గమును నాకు తెలుపుము అని మోషే అడిగితే ఆ మార్గమును తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకములోనికి మార్గముగా పంపాడు. కాబట్టి మోషే గారికి దేవుడు మార్గమును చూపిస్తే ఆ మార్గములోనే మోషే గారు నడుస్తూ తన వెనకాల దాదాపు 6 లక్షల కుటుంబాలను నడిపిస్తూ ఉన్నాడు. ఏ మార్గంలో నడిపిస్తున్నాడంటే దేవుడు తెలియచేసినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, నేనే మార్గమును అని అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్తున్నాడు.
కాబట్టి క్రైస్తవ విశ్వాసులుగా మనం అందరము కూడా ఎందుకు యేసుక్రీస్తును నమ్ముకొని క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము అని అంటే, పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళటానికి మాత్రమే. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి అని అంటే, యేసు చెప్తున్నాడు, నా ద్వారా మాత్రమే మీరు వెళ్ళగలుగుతారు, నా ద్వారా కాకుండా మీరు ఏ విధముగా కూడా మీరు వెళ్ళలేరు అని స్పష్టంగా మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. కాబట్టి నీ మార్గమును నాకు తెలుపుము, ఒకవేళ నీ కటాక్షము నాకు కలిగినట్లయితే. కాబట్టి దేవుని యొక్క కటాక్షము ఎవరికైతే కలుగుతుందో వారికి మాత్రమే ఈ మార్గమును తెలియచేస్తాడు. దేవుని కటాక్షము కలగనటువంటి వారికి ఈ మార్గము తెలియచేయడు. ఇది స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తా ఉంది. దేవుని కటాక్షము ఎవరికైతే కలుగుతుందో వారికి మార్గమును తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ తెలుసుకున్నటువంటి ఆ మార్గము గుండా ప్రయాణం చేయాల్సిందే. ఒకవేళ ఆ మార్గము గుండా మనము ప్రయాణము చేయకుండా ఆ మార్గములో మన ఇష్టాలను దేవుని ఇష్టముతో కలిపితే దేవుని యొక్క కటాక్షము మన ఎడల నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఆదాము దగ్గర నుండి దేవుడు ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఆదాము దగ్గర నుంచి దేవుని యొక్క కటాక్షం వెళ్ళిపోయింది. హవ్వ దగ్గర నుంచి దేవుని కటాక్షం వెళ్ళిపోయింది. కయ్యూను దగ్గర నుంచి దేవుని యొక్క కటాక్షం వెళ్ళిపోయింది. ఆ తర్వాత నోహావుకు దేవుని యొక్క కటాక్షం వచ్చింది. మిగతా వారి దగ్గర నుంచి దేవుని యొక్క కటాక్షం వెళ్ళిపోయింది. ఇజ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలుకు దేవుని యొక్క కటాక్షం వచ్చింది, కానీ ఆ కటాక్షమును పోగొట్టుకున్నాడు. సంసోనుకు కూడా కటాక్షం వచ్చింది, ఆ కటాక్షమును పోగొట్టుకున్నాడు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క కటాక్షమును పొంది ఆ కటాక్షమును పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, కొంత దూరం ఆ మార్గములో ప్రయాణం చేస్తూ, దేవుడు తెలియచేసిన మార్గములో ప్రయాణం చేస్తూ, వారి యొక్క సొంత ఆలోచనలను ఆ మార్గములో పెట్టుకుంటూ దేవుని యొక్క ఇష్టానికి వీరి యొక్క ఇష్టాన్ని కలుపుతూ ప్రయాణం చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క కటాక్షం వెళ్ళిపోతా ఉంది. ఆ విధముగా నూతన నిబంధనలోని కూడా మనము వచ్చినట్లయితే, పేతురు గారి యొక్క మొదటి ప్రసంగం ద్వారా 3,000 మంది మారుమనసు పొందారు. ఆ తర్వాత 5,000 మంది పురుషులు మారుమనసు పొంది రక్షించబడ్డారు, బాప్తిసం పొందుకున్నారు. అందులో నుంచే అననీయ సప్పీరా అనేటటువంటి భార్యాభర్తలు దేవుని యొక్క కటాక్షం పొందుకొని పేతురు యొక్క ప్రసంగము ద్వారా బాప్తిసం పొంది రక్షింపబడి ఏకాత్మతోనూ ఏక మనస్సుతో బ్రతుకుతున్నటువంటి వారు సైతము దేవుడు తెలియచేసినటువంటి మార్గమును పేతురు ద్వారా తెలుసుకుని ఆ మార్గములో ప్రయాణం చేస్తూ దేవుని ఇష్టములో వారి ఇష్టాన్ని కలిపినందుకు, అననీయ సప్పీరాల మీద నుంచి దేవుని యొక్క కటాక్షం వెళ్ళిపోయినందుకు వారిద్దరూ కూడా పేతురు పాదముల యొద్ద చనిపోయారు. కాబట్టి దేవుని దగ్గరికి రాకండి, దేవునిని మార్గం అడగకండి, దేవుని యొక్క కటాక్షమును పొందుకోకండి. దేవుని యొక్క కటాక్షమును పొందుకుంటే ఆ మార్గములో దేవునిని చూడటానికి మాత్రమే, దేవుని ఉన్నటువంటి చోటుకు వెళ్ళటానికి మాత్రమే దేవుని యొక్క కటాక్షమును మనం కోరుకోవాలి. దేవుని యొక్క కనికరమును, దయను, కృపను మనం కోరుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడ మోషే గారు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఇప్పుడు దాకా మనం విన్నాం. ఆ యేసే ఇప్పుడు ఏ విధముగా మనకు మార్గమును చూపిస్తాడు అని అంటే, వాక్కు ద్వారా చూపిస్తాడు. కాబట్టి నేనే మార్గమును అన్న యేసుక్రీస్తు, ఆ మార్గమై ఉన్న యేసు ప్రారంభంలో వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా తండ్రిని చూడాలి అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యమై ఉన్న యేసు, వాక్యమై ఉన్న దేవుని ద్వారా మాత్రమే మనము ఆ యొక్క చోటుకు వెళ్ళగలుగుతాం. దావీదు గారు కూడా 139వ కీర్తన చివరి వచనములో ఒక మాట దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అడుగుతాడు అని అంటే, అయ్యా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించుము అని అంటాడు. కాబట్టి దేవునికి ఆయాసం కలిగించేది, దేవునికి బాధ కలిగించేది, దేవునికి దుఃఖమును కలిగించేటటువంటి మార్గములో ఒకవేళ నేను నడుస్తూ ఉన్నట్లయితే దయచేసి ఆ మార్గములో నుంచి నన్ను తీసి నిత్య మార్గములో నన్ను నడిపించుమని అంటాడు. ఆ నిత్య మార్గములో నడిపించడానికి
దావీదుకు ఇచ్చినటువంటిది వాక్యం. ఆ వాక్యము ద్వారా నడిపించాడు. అందుకే 119వ కీర్తన మీరు గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. కాబట్టి దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అని దావీదు గారు చెప్తున్నాడంటే, నీ వాక్యము నా మార్గములో, నా త్రోవలో అది దీపముగా వెలుగుగా ఉంది. ఆ వాక్యము ద్వారా నడిపిస్తూ ఉన్నావు అని అంటాడు. మరి ఆ మార్గములో నడిపిస్తూ ఉన్నప్పుడు ఏం కలుగుతాయి అని అంటే, శ్రమలు కలుగుతాయి, బాధలు, వేదనలు, దుఃఖములు, ఆయాసం కలుగుతాయి. అందుకే వెంటనే 50వ వచనంలో అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, అదే నా బాధలలో నెమ్మదినిచ్చి ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్య పద్ధతి ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు, ఆ బాధ, వేదన, దుఃఖములు, ఆయాసంలో అదే వాక్యము మనకు నెమ్మదిని ఇస్తూ ఉందని దావీదు గారు తన అనుభవపూర్వకముగా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అట్టి చక్కటి వాక్యమై ఉన్నటువంటి మార్గములు నాకు తెలుపుము అని మోషే గారు అడిగిన విధముగా మనము కూడా అడగాలి. అడిగి దానిని మనం పొందుకోవాలి. నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చూసారా, నీ మార్గమును నాకు తెలియచేస్తే ఆ మార్గము ద్వారా నేనేం తెలుసుకుంటానంటున్నాడంటే, నేను నిన్ను తెలుసుకుంటాను అంటున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఎవరిని అని మోషే గారు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవునిని మనము తెలుసుకోవాలి. అనగా దేవునిని మనము అర్థం చేసుకోవాలి. తెలుసుకోవాలి అంటే దేవునిని అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టిని ఎందుకు చేశాడో అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదామును తన పోలికలో, తన స్వరూపములో ఎందుకు చేశాడో అర్థం చేసుకోవాలి. ఆదాము యొక్క నాసిక రంధ్రములోనికి జీవవాయువు ఊదగా జీవ ఆత్మ ఎలా అయ్యాడో, ఎందుకు అయ్యాడో అర్థం చేసుకోవాలి. ఇలా దేవుడు చేసిన ప్రతి పనిని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో దేవుని యొక్క ఆలోచన ఏంటిదో తెలుసుకోవటానికే ఈ మార్గమై ఉన్నటువంటి వాక్కు ద్వారా, వాక్కు అయి ఉన్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. నేను నిన్ను తెలుసుకుందును అని అంటే, నేను నీ వాక్యమును తెలుసుకుందును అని అర్థం. ఒకసారి అదే 119వ కీర్తనలో ఒక వచనాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఏది దావీదు గారికి వరముగా ఇవ్వబడింది అని చెప్తూ ఉన్నాడో ఒకసారి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తనలో 56వ వచనంలో, నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కాబట్టి దేవుడు చూపించినటువంటి మార్గములో నడుచుకుంటున్నాడట. ఎలా? నీ ఉపదేశమును బట్టి. నీవు ఏదైతే నువ్వు నాకు ఉపదేశించావో ప్రభువా, ఆ ఉపదేశించినటువంటి ఆ మార్గములో నేను నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 12వ అధ్యాయంలో, ఇదిగో ఆత్మకు సంబంధించినటువంటి కృప వరములు ఉన్నాయి అని అందులో 12 వరముల గురించి రాస్తాడు. అందులో 9 వరములు రాస్తాడు. ఆ 9 వరములలో మొదటి వరము గురించి ఎన్నోసార్లు మనం విన్నాం. బుద్ధి వాక్యము అనే మొదటి వరం. రెండవ వరము అనేటటువంటిది జ్ఞానవాక్యము అనేటటువంటి వరం. మూడవది వివేకముతో కూడినటువంటి వాక్యమును గురించినటువంటి వరం. మిగతా వరాలన్నీ కూడా అది శరీరానికి సంబంధించినవి. ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ వరములనే ఈ రోజున చాలా మంది గారడీ సీమోను మొదలుకొని ఈ రోజు వరకు ఆ వరమును పొందుకున్నాము, ఆ వరమును బట్టి నేను అని అంటాడు. కాదు. పేతురు 9వ అధ్యాయం, అపోస్తలకార్యం 9వ అధ్యాయంలో పరుషుల దగ్గర, లుద్దలో ఉన్నటువంటి పరుషుల దగ్గరకు వస్తాడు. యొప్పేలో ఉన్నటువంటి పరిశుద్ధురాలైనటువంటి దోర్ఖా దగ్గరికి, కవిత దగ్గరికి వస్తాడు. అప్పటికి తను చనిపోతుంది. అంతకు ముందు పరిశుద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు, లుద్దలో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు 8 సంవత్సరముల నుండి పక్షవాయువు కలిగినటువంటి ఒక పరిశుద్ధుడు దగ్గరికి వచ్చి, ఇదిగో యేసు ప్రభువు నిన్ను స్వస్థపరచుచు ఉన్నాడు అని చెప్పి, ఆ 8 సంవత్సరాలలో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభువు స్వస్థపరుస్తూ ఉన్నాడని స్వస్థపరిచాడు.
ఎందుకంటే అతడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవుని వాక్కు ద్వారా నడుస్తూ అతడు దేవుని ద్వారా పక్షవాతముతో బాధపడుతూ ఉన్నప్పుడు అదే వాక్కు పేతురు గారి ద్వారా పంపించి అతనికి ఆ బాధలో నుండి విముక్తిని, విడుదలను కలగచేసి తిరిగి అతడు మామూలు స్థితికి వచ్చేటట్టు చేశాడు. అదే విధముగా యొప్పేలో ఉన్నటువంటి పరిశుద్ధురాలు, సత్క్రియలను చేస్తూ బహుధర్మ కార్యములను చేస్తూ ఉన్నటువంటి దొరక లేదా తబిత అనేటటువంటి ఆ బిడ్డ చనిపోయినప్పుడు అదే పేతురును అక్కడికి పంపించి చనిపోయినటువంటి ఆ స్త్రీని తిరిగి బ్రతికింపచేసి, అది కూడా యేసుక్రీస్తు దగ్గర మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించాడు. కాబట్టి నేను నిన్ను తెలుసుకుంటాను అన్నప్పుడు తెలుసుకున్నటువంటి మనము తెలుసుకున్న దేవుణ్ణి పరిచయం చేయాలి. తెలుసుకున్నటువంటి దేవుణ్ణి పరిచయం చేసుకోకుండా నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటే, పరిచయం చేసుకున్నటువంటి నేను, పరిచయం చేయబడ్డటువంటి మీరందరూ కూడా ఒకే చోటుకు వెళుతాము, అదే నిత్య నరకానికి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఎందుకు పిలుస్తున్నాడంటే దేవునిని తెలుసుకోవటానికి, దేవునిని పరిచయం చేయటానికి. కాబట్టి దేవునిని పరిచయం చేయనటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తన యొక్క కటాక్షము వెనకకు తీసుకొని వారందరినీ కూడా నాశనం చేసిన విషయం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక సత్యాలు మనకు తెలుసు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎందుకు సృష్టిని చేశాడు. నంబర్ 1, దేవుడు ఎందుకు తల్లి గర్భములో మనుషులను నిర్మించి తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎందుకు పిలుస్తున్నాడు అని తెలుసుకోవాలి. దేవుడు యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి ఎందుకు పంపాడో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకములోకి పంపబడినటువంటి కారణం ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును పంపించింది తండ్రి యొద్దకు వెళ్ళటానికి. ఇజ్రాయేలుకు మోషేను ఇచ్చింది మోషే గారి ద్వారా పాలు తేనెలు ప్రవహించే దేశములకు వెళ్ళటానికి. అయితే మోషే గారి ద్వారా పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ప్రవేశించకుండానే అరణ్యములో శవాలుగా రాలిపోయారు యెహోషువ, కాలేబు తప్ప. ఈ రోజున మోషే గారి ద్వారా ఎక్కడికి నడిపిస్తానని దేవుడు చెప్తే అక్కడికి నడిపించబడకుండా, అక్కడికి చేర్చబడకుండానే శవాలుగా రాలిపోయారో, నా ప్రియబిడ్డలారా, యేసును నమ్ముకొని యేసు ద్వారా నడిపించబడుతూ ఉన్నటువంటి వారు సైతము ఆ పాలు తేనెలు పైనుండి ప్రవహిస్తా ఉన్నాయి. పాలు అంటే వాక్యమే, తేనె అంటే కూడా వాక్యమే. కింది నుంచి పైకి కాదు ప్రవహించేది, పైనుండి కిందికి వచ్చేదాన్ని ప్రవహిస్తుంది అని అంటారు. కాబట్టి పరలోకములో ఉన్న వాక్యం అనేటటువంటి పాలు తేనెలు ఈ భూమి మీదకి ప్రవహించేటటువంటి చోటుకు మనం వెళ్ళాలి అని అంటే వాక్యము ద్వారా మాత్రమే. ఈ వాక్యము ద్వారా నా తప్పులను తెలుసుకోవాలి. ఈ వాక్యము ద్వారా నాలో ఉన్నటువంటి తప్పులనన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని ఆ తండ్రి యొద్దకు వెళ్ళాలి. కాబట్టి మోషే అంటున్నాడు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ మార్గమును నాకు తెలుపుము. అలా నువ్వు నాకు మార్గమును తెలిపితే నేను నిన్ను తెలుసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. సో మనమందరం కూడా మోషే అడిగినటువంటి విధముగా మనము అడిగి ఆ విధంగా దేవుని తెలుసుకునేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ తర్వాత చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనను. సో ఆ ఇజ్రాయిల్ను ఉద్దేశించి అంటున్నాడు, ఈ ప్రజలందరూ నీ వాళ్ళే కదనయ్యా అని చెబుతూ, అందుకు ఆయన అనగా దేవుడు ఏమంటున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని అన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీ మార్గము నాకు తెలుపుము అని అంటే, ఆ మార్గము దేవుడు చెప్పింది ఏంటి అంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆ తోడు అన్నటువంటి నా సన్నిధి గనక నువ్వు ఉంచుకుంటే, నా సన్నిధిలో గనక నువ్వు ప్రయాణం చేస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది అని అంటాడు. ఈ విశ్రాంతి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 7:21 ఏమని సెలవిస్తాడు అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని చెప్పి, నేను సాత్వికుడును దీనమైనటువంటి మనస్సు గలవాడును గనక మీరు నా కాడిని నేర్చుకోండి అంటాడు. మీరు నేర్చుకొనిన ఎడల మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని అంటాడు. కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది అని మోషేకు చెబితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఒక సన్నిధిగా పంపించాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పినప్పుడు గాబ్రియేలు దూతగారి ద్వారా మరియ దగ్గరికి పంపించి, మరియతో ఏమని సెలవిస్తాడు అనంటే, ఇంకప్పటికీ గర్భము ధరించబడుతున్నటువంటి సమయంలో, ఇదిగో దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పాడు. ఇమ్మానుయేలు అని అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ మోషేకు చెప్తున్నట్టు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పినప్పుడు, ఆ సన్నిధి మనము ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి అని అంటే, భాషాంతరమున ఆయన మనకు తోడు అన్నప్పుడు యేసుక్రీస్తును ఆయన సన్నిధిగా నీకు నాకు ఇచ్చాడు. ఆ సన్నిధి అన్నటువంటి యేసును దేవునికి తోడుగా మనము గుర్తించి, ఆయన చూపిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అన్నటువంటి వాక్కుల ద్వారా మనం నడుచుకుంటూ ప్రయాణం చేస్తే మనకు తప్పకుండా విశ్రాంతి దొరుకుతుంది, తప్పకుండా మనకు నెమ్మది దొరుకుతుంది. ఇదే దావీదు అంటున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదే వాక్యము నా బాధలలో నెమ్మది ఇచ్చి ఉన్నది అంటున్నాడు. కాబట్టి మన నెమ్మది కలిగి బ్రతకటానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడెక్కడో వెళ్ళినా, కోట్లు సంపాదించుకున్నా నెమ్మది ఎక్కడ ఉండదండి. కోట్లు సంపాదించుకుని బ్రతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళండి, నీకు నాకు మనందరికి ప్రపంచానికి తెలిసినటువంటి బాగా డబ్బున్న సంపన్నుడైనటువంటి అంబానీ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి నెమ్మది ఉందా అంటే నెమ్మది లేదు అని అంటాడు. ఎందుకు అనంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నెమ్మది అనేటటువంటిది, శాంతి అనేటటువంటిది, సమాధానం అనేటటువంటిది లోకములో నుంచి వచ్చేది కాదు. ఇది పరలోకములో నుండి వచ్చే దేవుని సన్నిధి అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా వచ్చేది. ఆ యేసు క్రీస్తు చూపించే మార్గములో మనము నడుస్తూ వచ్చేటటువంటిది. అందుకే ఇప్పుడే మీకు చదివి వినిపించాను 19వ కీర్తన 6వ వచనంలో నుంచి, నీ ఉపదేశం వల్ల నేను నడుచుకొని ఉన్నాను, ఇదే నాకు వరముగా అనుగ్రహించబడి ఉన్నది. నడుచుకుంటున్నటువంటి ఈ వాక్యే నా బాధల్లో నెమ్మదినిచ్చున్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయంలో సెలవిస్తాడు, నా శాంతిని మీకు ఇచ్చి వెళుచు ఉన్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతి మీకు ఇచ్చి వెళుతూ ఉన్నాను అంటున్నాడు. ప్రపంచంలో ఏ తల్లి ఈ మాట చెప్పలేదు, ఏ తండ్రి ఈ మాట చెప్పలేడు, ఏ భార్య, ఏ భర్త, ఏ పిల్లలు కూడా ఈ మాట చెప్పలేరు. ఒకవేళ చెప్పిన వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే, వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే ఒకవేళ చెప్పిన. కాబట్టి ఎప్పటికీ ఉండేటటువంటి వాడు కాదు నీకు మాట ఇచ్చిన మనుషుడు, నీకు మాట ఇచ్చిన నీ దేవుడు, నీ సృష్టికర్త, నీ రక్షకుడు, నీ ఆదరణకర్త మాటిచ్చాడు. కాబట్టి మోషే అడుగుతున్నాడు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల ఆ కటాక్షమును బట్టి నీ మార్గము నాకు తెలుపుము, ఆ మార్గములో నేను నిన్ను తెలుసుకుంటాను, వీరు నీ ప్రజలే కదా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చాలా శ్రేష్టమైనటువంటి నా మార్గమును తెలుపమని నువ్వు అడిగావు గనక నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని మోషేకు మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికి ఆయన సన్నిధిగా ఇమ్మానుయేలు అనేటటువంటి యేసును మనకు తోడుగా ఇచ్చాడు. ఆ తోడుతో మనము బ్రతుకుదాం. ఆ తోడుతో మనము పంపించినటువంటి ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆ దేవుణ్ణి మనం తెలుసుకుందాం. కలుగచేసేదను, విశ్రాంతి కలుగచేసేదను అనగా మోషే చాలా చక్కటి మాట అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నీ సన్నిధి మాతో వస్తుందన్నావు, ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే ప్రభువా
దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోకు ప్రభువా, మమ్మల్ని ఇక్కడి నుంచి దయచేసి తోడుకొని పోకు. కాబట్టి మనం దేవుణ్ణి కోరుకోవాలి. దేవుని సన్నిధి అన్నటువంటి వాక్కుతో మాత్రమే మన ఆయుష్కాలం అంతా కూడా మనం గడపాలి. చేతిలో డబ్బు లేకపోయినా పర్వాలేదు, వాక్కుతో మనం బ్రతుకుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చదువుకుంటాం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మనం ఉన్నాం. సారెపతులో ఉన్నటువంటి విధురాల గురించి తెలియనటువంటి క్రైస్తవుడు బహుశా ఉండడు. ఆ పూటకు మాత్రమే తిని చనిపోదాము అని తల్లి కొడుకులు ఇద్దరు కూడా తినటానికి సిద్ధపడ్డారు. చనిపోవటానికి తినటానికి సిద్ధపడితే అక్కడికి ఏలియా గారిని పంపించి ఏలియా గారి ద్వారా మాటను ఇచ్చి అక్కడ 3.5 సంవత్సరాలు, ఒక పూట మాత్రమే తిని చచ్చిపోదాం అనుకుంటే 3.5 సంవత్సరాలు వారిని దేవుడు బ్రతికించాడు. అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కాబట్టి దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట మన జీవితంలో ఆచరణలో పెడితే ఇహమందు బ్రతుకుతాము. ఇహమందు ఆయుష్ ముయించబడిన తర్వాత దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర కూడా బ్రతుకుతాము. కాబట్టి ఈ రోజున ఈ సందేశం, ఈ జీవిత ఆయుష్ ముగించబడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతకటానికి మాత్రమే. దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతకటానికే ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధిగా, ఆయన మార్గముగా వచ్చి మనకు బోధిస్తూ ఉపదేశిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ లోకములో బ్రతికితే చాలు అని అనుకొని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకకండి. ఈ లోకం విడిచిన తర్వాత ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు నరకములో బ్రతికే బ్రతుకు, పరలోకములో బ్రతికే బ్రతుకు. నరకములో అయితే ఎవని ఇష్ట ప్రకారంగా వాడు బ్రతికితే వాడు నరకంలో. లేదు భయము భక్తితో, దేవుడంటే భయము భక్తితో, అయ్యో నేను నరకంలో కాల్చబడేటటువంటి విధముగా వాక్యానికి వ్యతిరేకంగా నేను బ్రతకను అనే తీర్మానం తీసుకుంటే వాళ్ళంత ధన్యులు, మనంత ధన్యులు ఇంకొకరు ఈ ప్రపంచంలో ఉంటారు. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధి, దేవుని మార్గమును మనము తెలుసుకొని, మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాతో రాని యెడల మమ్మల్ని ఇక్కడి నుండి పంపించగయ్యా. కాబట్టి మనము ఇక్కడి నుండి ఏ పరిస్థితిలో మనము ఉన్నా ఆ పరిస్థితిలో దేవుడు సన్నిధి అన్నటువంటి వాక్కుతో మన ప్రతి అడుగు మనము వేస్తే తప్పకుండా మోషే గారు పాలుతేనెలు ప్రవహించేటటువంటి స్థలములో ప్రవేశించలేదు. కానీ మోషే ఈ లోకమును ముగించుకున్న తర్వాత రూపాంతరము పొందినటువంటి యేసుక్రీస్తు యొక్క రూపమును చూసే భాగ్యమును మోషే గారికి దేవుడు అనుగ్రహించాడు. చూసారా, కొన్ని వేల సంవత్సరాల వ్యత్యాసం ఉంది మోషేకు యేసుక్రీస్తు ప్రభువు వారికి. కొండ మీదికి వెళ్ళి అతడు రూపాంతరం పొందినప్పుడు, యేసుక్రీస్తు రూపాంతరం పొందినప్పుడు, నువ్వు నన్ను చూడాలని కోరిక కలిగి ఉంటివి కదా, గనక ఇప్పుడు వెళ్ళి చూడుము అని మోషేను ఏలియాని ఆ కొండ మీదకి పంపించినప్పుడు వారిద్దరూ కూడా ఆ తండ్రి యొక్క రూపమును యేసుక్రీస్తులో చూశారు. అది నీ సన్నిధి మాతో రాని యెడల మమ్మల్ని ఇక్కడి నుండి పంపించకయ్యా. ఆ సన్నిధిలో నేను నిన్ను తెలుసుకోవాలి, నిన్ను చూడాలి. ఆ కోరిక మోషే ఆలస్యమైనా సరే యేసుక్రీస్తు యొక్క రూపమును, ఆ మహిమ రూపమును, ఆ దైవ రూపమును చూసే భాగ్యాన్ని సొంతం చేసుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఎంత గొప్ప విషయం అంటే, ఎర్ర సముద్రము అనేటటువంటి అక్కడ మనం గమనిస్తే ఎర్ర సముద్రంలో దాటడం గొప్ప విషయం కాదు. వారు దేవుడు పంపించినటువంటి దేవదూతలు తినే మన్నాను తినటం గొప్ప విషయం కాదు. అక్కడ బండలో నుంచి నీళ్లు త్రాగటం గొప్ప విషయం కాదు.
యోర్దాను నదిని దాటడం గొప్ప విషయం కాదు. అస్సలైన గొప్ప విషయం ఏంటంటే దేవుడిని చూసే దేవుడు ఉన్న చోటుకు వెళ్ళేదే గొప్ప విషయం. ఎందుకంటే ఎర్ర సముద్రమును దాటిన వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టలేదు. యోర్దాను నదిని దాటిన వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టలేదు. బండ నుంచి నీళ్లు తాగిన వారు ప్రవేశించలేదు. దేవదూతలు తినే మన్నాను తినిన వారు ప్రవేశించలేదు. యెహోషువ కాలేబులు తప్ప. మోషే గారైతే యేసుక్రీస్తు యొక్క రూపమును చూడగలిగారు. ఇప్పుడు ఎర్ర సముద్రమును దాటి ఏం ప్రయోజనం? వారు బండ నుంచి నీళ్లు తాగి ఏం ప్రయోజనము? దేవదూతలు తినే మన్నా తిని ఏం ప్రయోజనము? యోర్దాను నది దాటి ఏం ప్రయోజనము? చెప్పులు అరగకుండా 40 సంవత్సరాలు నడవటం ఏం ప్రయోజనము? బట్టలు నలిగిపోకుండా ఉండటం ఏం ప్రయోజనము? ఇవేవి ప్రయోజనం కాదు. ప్రయోజనకరమైనది ఈ జీవితం ముగించబడిన తర్వాత we have to see the Lord Almighty God. We should have that only ambition in our life. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, నా కొరకు నా పాపముల నిమిత్తం మరణించబడి నాకు క్షమాపణ కలగ చేయటానికి పంపించిన ఆ దేవాది దేవుణ్ణి, ఆ తండ్రిని నేను చూడాలి. అందుకొరకు నేను ఈ లోకములో బ్రతకాలి అన్న ఆ తీర్మానంతో మనం బ్రతకాలి. నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి నడిపించకు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. నువ్వు మాతో వచ్చుట వలననే నీ కనికరము, నీ కటాక్షము, నీ దయ, నీ కృప మాకు కలిగినదని మేము తెలుసుకుంటామని చెప్తున్నాడు. సో దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కటాక్షం ఎలా తెలుస్తుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అనంటే, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవటమే దేవుని యొక్క కటాక్షం కలగటం. దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోకపోతే అది కటాక్షం కలిగినట్టు కాదు. ఆదాము అవ్వల గురించి తెలుసు, కయ్యూను గురించి తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయములో నోవాహు కుటుంబము తప్ప మిగతా వారందరూ కూడా చంపబడి నాశనం అయిపోయేటట్టు చేశాడు. అనగా వారు దేవుని యొక్క కటాక్షము పొందుకోలేదు. ఎలా తెలుస్తుంది? నోవాహుకు కటాక్షము పొందుకున్నాడని తెలుస్తుంది. మిగతా వారికి దేవుని యొక్క కటాక్షము పొందుకోలేదని ఎలా తెలుస్తుంది అనంటే, నోవాహు కృప పొందేవాడిగా నీతిమంతుడయ్యాడని రాయించాడు. మిగతా వారు పాపులయ్యారు, పాపులుగా మరణించారు. నా ప్రియబిడ్డ, దేవుని యొక్క కటాక్షం వల్ల నువ్వు పరిశుద్ధుడవయ్యావు, నువ్వు నీతిమంతుడవయ్యావు. పాపం అనే బానిసత్వంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు. నువ్వు దానిని కాపాడుకుంటున్నావు. నీ జీవిత కాలం అంతా దాన్ని కాపాడుకో. నువ్వు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు నిన్ను, నన్ను, మనలకు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా దేవుడు కాపాడతాడు. ఇదే విషయం యెహోషువకు చెప్తాడు. ఇదే విషయం దావీదు సొలొమోనుకు చెప్తాడు. చనిపోవటానికి అందరూ వెళ్ళవలసిన త్రోవలో నేను కూడా వెళ్ళిపోతున్నాను కొడుక. మోషే గారి ద్వారా దేవుడు నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటిని కూడా నువ్వు కాపాడి నువ్వు దానిని అనుసరించి నడుచుకునే ఎడల నువ్వు ఎక్కడికి వెళ్ళినా వివేకముగా నడుచుకుంటావు అని చెప్తాడు. ఈ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం కాపాడాల్సింది దేవుడు మనకిచ్చిన ఈ వాక్కు అయ్యున్న యేసును, ఈ వాక్కు అయ్యున్న మార్గమును, ఈ వాక్కు అయ్యున్నటువంటి సన్నిధిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. సో దేవుడు ఇచ్చిన దాన్ని మనం కాపాడకపోతే అది కాపాడబడదు. ఉదాహరణకు లోక సంబంధంగా మనం చెప్పుకుంటే, దేవుడు నీకు ఒక వాహనాన్ని ఇచ్చాడు. ఆ వాహనం నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే, ఆ వాహనం ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నువ్వు వెంటనే దాన్ని వెంటనే ఆ వాహనమును, పాడవుతున్నటువంటి ఆ వాహనమును సరిచేస్తే, నువ్వు సరి చేసుకుంటున్న ఆ వాహనమే అది నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ వాహనం నిన్ను తీసుకుని వెళుతుంది. నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు దాన్ని కాపాడు, నీకు ఇచ్చిన ఇల్లును నువ్వు కాపాడుకో. ఇలా లోక సంబంధంగా ఏది మనకు ఇవ్వబడినా దాన్ని కాపాడుకోవాలి.
అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దేవుని వలన పొందుకోవటం గొప్ప విషయం కాదు, పొందుకున్న దాన్ని కాపాడుకోవాలి. ఈ రోజున కుటుంబాలు ఎందుకు అస్తవ్యస్తంగా ఉన్నాయి? కుటుంబాలు ఎందుకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి లేవు అని అంటే ఒకటి కాపాడుకోవటము అని తెలియదు. అందుకే ఒక సామెత నానుడి ప్రతి ఒక్కరు కూడా అంటారు, ఉన్నప్పుడు తెలియదు దాని విలువ, పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అని. కాబట్టి ఉన్నప్పుడు కాపాడుకుంటే అది చాలా విలువ కలిగినటువంటిదిగా అది మన జీవితంలో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ మార్గమును నాకు తెలుపుము. తెలుసుకున్న ఆ మార్గము ద్వారా నేను నిన్ను తెలుసుకుంటాను దేవా అని అన్నాడు. ఏ ప్రజలు నీ వాళ్ళే కదా అని కూడా అంటున్నాడు. అప్పుడు దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నప్పుడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు. ఆ సన్నిధిలో నువ్వు నడుచుకుంటే నీకు విశ్రాంతి కలుగుతుంది అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో అట్టి విశ్రాంతి మనమందరము పొందుకోవటానికి దేవుడు పంపించిన సన్నిధి, దేవుడు పంపించిన మార్గము అయ్యున్న వాక్యమయ్యున్న యేసు మార్గములో మనమందరము కూడా నడుచుకుందాం. ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, ప్రార్థన చేసి మొరపెట్టి కన్నీటితో బయటకు వచ్చారు. కానీ వారందరూ కూడా దేవుడు నడిపిస్తానన్న చోటికి నడిపించబడకుండానే చనిపోయారు. మన ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా మొరపెట్టుకున్నాం, బాధపడ్డాం, కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, దేవుణ్ణి అడిగాం, పొందుకున్నాం. ఇవన్నీ ఎందుకు దేవుని ద్వారా పొందుకున్నామంటే దేవుడు ఉన్న చోటుకు మనము వెళ్ళటానికి. అలా దేవుడు ఉన్నటువంటి చోటుకు మనమందరం కూడా వెళ్ళటానికి సిద్ధపడుతూ ఈ 2వ మాసములో మొదటి దినమున, మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున మనలందరినీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు కనుక మనమొవ్వరము కూడా బలవంతంగా నడిపించబడకూడదు. ఇష్టంగా మనం నడిపించబడదాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోతు కుటుంబాన్ని కూడా సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటికి ఈడ్చుకొని వచ్చి నడిపిస్తాను అని అనుకుంటే, దేవుడు వారిని నడిపిస్తూ ఉంటుంటే బలవంతంగా నడిచారు, ఇష్టపూర్వకంగా నడవలేదు. కాబట్టి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. లోతు భార్య ఏమైందో తెలుసు. సోయరుకు వచ్చిన తర్వాత లోతు ఏమయ్యాడో తెలుసు. లోతు పిల్లలు ఏమయ్యారో తెలుసు. కాబట్టి బలవంతంగా వద్దు, ఇష్టపూర్వకంగా ఈ మార్గంలో మనం నడుద్దాం. దేవుని ఇష్టమును మాత్రమే చేద్దాం. అట్టి కృప, అట్టి కనికరం, అట్టి కటాక్షం, అట్టి దయ మనందరిలో పనిచేయబడును కాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, ఈ సమయంలో మీరు వినిపించిన మాటలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయినా నీ కటాక్షం ద్వారా మాలో ఉన్న లోపాలు సరిచేసుకోవాలి, మాలో ఉన్నటువంటి ప్రతి తప్పులను తండ్రి ప్రభా ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ లోకములో ఎవ్వరూ కూడా నీతిమంతులుగా లేరు, కానీ తండ్రి ప్రభ నీతిమంతులు అయ్యే అవకాశమును ప్రతిరోజు మాకు ఆయుష్ను పొడిగించి మాకు కలుగ చేస్తున్నాం. కాబట్టి మాలో ఉన్న లోపాలు మేము తెలుసుకొని సరి చేసుకోవాలి తప్ప ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించి తండ్రి ప్రభ మేము విశ్వాస భ్రష్టులు కాకుండా తండ్రి ప్రభ నీ కృపను విస్తరింప చేయమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం. మొదట నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీసేసుకొని ఎదుటివాని కంటిలో ఉన్న దూలము గురించి ఆలోచన చేయమని సెలవిచ్చున్నాను. ఆ విధంగా నాయన ఈ వాక్యం నా నోట ప్రకటించి చేసుకున్నాం. నాలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతలన్నిటినీ కూడా తండ్రి ప్రభ సరి చేసుకుంటూ తండ్రి ప్రభ కేవలం నిమిత్త మాత్రుడిగా నా నోట నుండి నువ్వు వినిపించిన ప్రతి మాటను శ్రద్ధగా విన్న బిడ్డలు, ఆ తర్వాత వారికి సమయానుకూలంగా తండ్రి ప్రభ విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో, నీ మార్గములో నడిపిస్తూ నిన్ను తెలుసుకునే చోటు, నిన్ను తెలుసుకునేలాగున నువ్వున్నటువంటి చోటుకు చేర్చబడేటటువంటి అట్టి భవిష్యత్తులో ఉంచుతామని ఆశిస్తూ ఉన్నా. ఈ రోజున జన్మదినములను జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను, వివాహ దినములను జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను, వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను, తన ప్రభ నూతన గృహాలు కావాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలను, రుణ విముక్తులు కావాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలను, తన ప్రభ చాలని రాబడితో బ్రతుకుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చాలిన జీతముతో చాలిన బ్రతుకులు బ్రతకాలి తండ్రి ప్రభ. అస్వస్థులుగా, అనారోగ్యములుగా బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతలు, ఆయురారోగ్యాలను కలగచేయండి నాయన. అనారోగ్యముల చేత మరణ పడక మీద ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
స్వస్థతలను దయచేయండి నాయన. నాయన నీవు మాత్రమే స్వస్థపరచువాడు, నీవు మాత్రమే తండ్రి ప్రభు బాగు చేయవాడు. తండ్రి ప్రభు మోషే గారికి సెలవిస్తున్నావు, నా మాటలను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుని ఎడల ఐగుప్తీయులలో కలుగ చేసిన ఏ రోగమును తండ్రి ప్రభు మీకు రానివ్వను, ఒకవేళ వచ్చిన స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. పేతురు కూడా తండ్రి ప్రభు 9వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను యేసు ప్రభు నిన్ను స్వస్థపరచగోర్చు ఉన్నాడన్నావు. కాబట్టి నాయన నీ వైపు చూస్తూ స్వస్థపరచబడాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డలను స్వస్థపరచండి నాయన. నాయన ఎవరి రాబడులు కూడా తండ్రి ప్రభు వ్యర్థంగా అనారోగ్యముల కొరకు కానీ, నాయన డాక్టర్ల కొరకు కానీ, ట్రీట్మెంట్ల కొరకు కానీ, మెడిసిన్స్ కొరకు కానీ, సర్జరీల కొరకు కానీ ఖర్చు చేయబడకపోవును కాక నాయన నీకు స్తోత్రం. నీ కష్టాజితమును నువ్వు అనుభవిస్తావు అన్నావు. కాబట్టి ఆరోగ్యాలతో దీర్ఘాయుల తృప్తితో తండ్రి ప్రభా ఎవరి కష్టాజితములను వారు అనుభవిస్తూ సుఖశాంతులతో, శాంతి సమాధానం, నెమ్మదితో, పరిశుద్ధతతో, నీతి యథార్థతతో బ్రతుకుతూ ఈ తనను బ్రతికింప చేసేటటువంటి స్థితిలో ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి ప్రభా నిన్ను తెలుసుకున్నటువంటి మేము మీరు ఉన్నటువంటి చోటుకు రావటమే మా మానవ కోటికి విధి తండ్రి ప్రభా. ఆ విధిని మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మమ్మల్ని జీవింపు చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతిలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసించిన విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తులానికి, ప్రార్థన కోరినటువంటి ప్రతి బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించును గాక. మీ ప్రతి మనోవాంఛలను దేవుడు తీర్చును గాక. గాడ్ బ్లెస్ యు.